భూములపై బీజేపీ కార్యక్రమాన్ని ఆ పార్టీ ముఖ్య నేతలు లైట్ తీసుకున్నట్లుగా చర్చ నడుస్తోంది. కొంతమంది నాయకులు హడావిడి చేయడం తప్ప కలిసికట్టుగా పోరాటం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు వ్యక్తిగతంగా ఇమేజ్ ని బిల్డప్ చేసుకునేందుకు తాపత్రయపడుతూ ఉండడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. నిన్న బీజేపీ ఆఫీస్ బేరర్ సమావేశానికి కూడా కొందరు కీలక నేతలు డుమ్మా కొట్టారు. 3 ఎమ్మెల్యేలు మినహాయిస్తే 5 ఎమ్మెల్యేలు మాత్రమే గైర్హాజరయ్యారు. దీంతో బీజేపీలో అంతర్గతంగా ఏం జరుగుతుందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, హెచ్సియు భూముల పైన నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ ఎంపీ ఈటెల రాజేందర్ కానీ చాలా వ్యాఖ్యలు చేశారు. అంటే వాళ్లకు న్యాయం జరిగే వరకు మేము మీతో ఉంటామని చెప్పి అటు బీఆర్ఎస్ బీజేపీకి కూడా చాలా సపోర్ట్ చేశాయి, మేము మీకు మద్దతు పలుకుతాము అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్, నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకనే ఈ భూముల్ని అమ్ముకుని ప్రజాపాలన చేస్తుంది అని. బట్ ఇప్పుడు వస్తున్న విమర్శలు ఏంటి? ఇది దేనికి నిదర్శనం అనుకోవచ్చు? థ్యాంక్ యూ శ్రీదేవి. ముఖ్యంగా ఉస్మానియా ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల అంశం పైన బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బగ్గుమంటున్నారు. దానిలో భాగంగానే ప్రధానంగా 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒకవైపు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు బీజేపీకి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ సైతం వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలోని ఈరోజు ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల పరిశీలనకు వెళ్ళాలంటూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి బృందం కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఈ కార్యక్రమం అదేవిధంగా నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఆఫీస్ బేరర్స్కి సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగింది. ప్రధానంగా ఈ రెండు సమావేశాల కేంద్రంగా మరొకసారి బీజేపీకి సంబంధించినటువంటి నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం మరొకసారి బయటపడిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో 4 ఎంపీలు మినహాయించి మిగిలినటువంటి 4 ఎంపీలు అంటే డీకే అర్ణ కానీ ధర్మపురి అరవింద్ కానీ అదేవిధంగా రఘునందన్తో పాటు గూడెం నగేష్ 4 ఎంపీలు కూడా నిన్న జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశానికి గైహాజరయ్యారు. వారితో పాటు మరొక వైపు గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేల్లో 3 మినహాయించి 5 ఎమ్మెల్యేలు కీలకమైనటువంటి సమావేశానికి గైహాజరు అవడంతో మరొకసారి నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అదేవిధంగా నేతల మధ్య ఉన్నటువంటి సఖ్యత లేదా అనేటటువంటి అభిప్రాయాల్ని ప్రధానంగా బీజేపీ వర్గాల్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు నిన్న బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యంగా నాగేంద్ర, ఒకప్పుడు కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కుమ్ములాటలు ఉన్నాయా అన్న విమర్శలు అంతకుముందు వచ్చాయి. అంటే ఇప్పుడు అది బీజేపీని తాకింది అనుకోవచ్చా? ఎందుకు మిగతా నేతలందరూ కూడా ఈ బేరస్ మీటింగ్కి హాజరవ్వలేదు? దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా మనం కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండేటటువంటి పార్టీగా ప్రతి ఒక్కరు చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏ నేత అయినా సరే బహిరంగంగానే వారి మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలని ప్రధానంగా మీడియా ముఖంగానే వారంతా కూడా బయటికి వెల్లడిస్తూ ఉంటారు. కానీ బీజేపీ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. ముఖ్యంగా అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా నేతలకు అందరూ కూడా లోనే అంతర్గత విభేదాలతో రగులుపోతూ ఉంటారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఎఫెక్టే ప్రధానంగా బీజేపీ చేపట్టేటువంటి కార్యక్రమాలు కానీ మీటింగ్లకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా ఆ నేతల గైహాజరుతో బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కానీ అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి మధ్య కొంతకాలంగా గ్యాప్ ఉంది అనేటటువంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. కానీ నిన్న ఎమ్మెల్యేలతో పాటు మరొకవైపు 4 ఎంపీలు ప్రధానంగా అధ్యక్ష పదవి రేసులో ఉన్నటువంటి ఎంపీలు కూడా ప్రధానంగా నిన్న జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి మీటింగ్కి హాజరు కాకపోవడం పైన బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు బగ్గుమంటున్నారు. ఎందుకంటే ఎవరికైనా సరే వ్యక్తిగత కారణాలు ఉంటాయి, కానీ ఇలాంటి కీలకమైనటువంటి సమావేశానికి కూడా రాకపోవడం పట్ల ప్రధానంగా ప్రజల్లో కానీ బీజేపీ శ్రేణుల్లో కానీ ఎటువంటి సంకేతాలు వెళ్తాయనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న ఆ 4 ఎంపీలతో పాటు 5 ఎమ్మెల్యేలు గైహాజరు అవడంతో బీజేపీ
బీజేపీలో పెద్ద ఎత్తున అంతర్గత విభేదాలు ఉన్నాయనేది స్పష్టమైంది. దాంతోపాటు ఈరోజు జరిగినటువంటి బీజేపీకి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల పరిశీలనకి వెళ్లాల్సి ఉంది. కానీ ముఖ్యంగా హైదర్గూడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వీరంతా కూడా మొదటగా 8 గంటలకి ఉదయం 8 గంటలకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకుంటే మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా హైదర్గూడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ముఖ్యంగా పాయల్ శంకర్తో పాటు అదేవిధంగా మరొక ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ఈ ఇద్దరు హైదర్గూడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటే మరొకటి బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి మాత్రం ఆయన నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ 2 చోట్ల కూడా భారీగా పోలీసులు మోహరించి వారెవరిని కూడా హైదరాబాద్ సెంట్రల్కి సంబంధించినటువంటి యూనివర్సిటీకి వెళ్ళనివ్వకుండా ముందస్తుగానే అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఈ కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా పాల్గొనలేదు. ముఖ్యంగా ఈ బీజేపీలో జరుగుతున్నటువంటి తతంగాన్ని అంతటిని చూస్తే ఇక్కడ ఒకటి స్పష్టమవుతుంది. ఎందుకంటే బీజేపీలో సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యంగా వారి వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకునేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పాయల్ శంకర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అదేవిధంగా బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ అవడం, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏమయ్యారు, ఎందుకు వారు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అనేది పెద్ద ఎత్తున బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంతర్గత విభేదాలకు సంబంధించి ముఖ్యంగా ఆది నాయకత్వానికి ఒక తలనొప్పిగా మారాయని చెప్పాలి. ఎందుకంటే గతం నుంచి కూడా వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి భేదాభిప్రాయాలకు సంబంధించినటువంటి అంశంలో అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ముట్టికాయలేస్తుంది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా మీటింగులు జరిపిన ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా అధిష్టానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీరంతా కూడా ఒకే తాటిపైకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ కార్యక్రమాలు చేపట్టేటటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒకే తాటిపైకి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. దానిలో భాగంగానే ఈరోజు జరిగినటువంటి ఈ నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారనేటటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున బీజేపీ అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీరందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తుందా, అధిష్టానం వీరికి ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ముఖ్యంగా అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి రేసులో ఉన్నటువంటి నేతలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం పైన అధిష్టానం ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. థ్యాంక్ యూ.